కాంగ్రెస్లో గాంధీ నెహ్రూ కుటుంబాల తర్వాత పివి గారు అంటే ఫస్ట్ ప్రధానిగా ఆయన సౌత్ ఇండియన్ సార్. ఆయన ఎప్పుడు ఆయన ఇండియన్ ఫస్ట్ అనుకున్నారు తప్ప తెలుగువాడు నేను సౌత్ ఇండియన్ అని ఇప్పుడు అనుకోలేదు ఆయన. తర్వాత ఆయన హిందీ మాట్లాడితే ఇంత స్వచ్ఛంగా ఉండేదంటే ఎక్కడి వాళ్ళు ఎక్కడ ఆయన మరాఠీ మాట్లాడినా ఇది మా మరాఠీ వాడు అని అనుకున్నారు. ఆయన ఒరియా మాట్లాడినా ఇది మా ఒరిస్సా వాడు అని అనుకున్నారు. ఆంధ్రాలో మాట్లాడితే స్వచ్ఛమైన తెలుగువాడు మా ఆంధ్రప్రదేశ్ వాడని అనుకున్నారు. ఆయన్ని గుర్తించాల్సింది మాత్రం విశ్వమానవుడు గుర్తించాలి. ఆయన ఢిల్లీలో చనిపోయినప్పుడు ఆయనకి సరైన గౌరవం దక్కలేదు అని కనీసం పార్టీ ఆఫీస్లో కూడా ఆయన పార్థివ దేహాన్ని పెట్టలేదు. జరిగిన అవమానాల గురించి ఆలోచిస్తే బాధాకరమేది. అసలు గాంధీ కుటుంబానికి ఆయన ఆల్టర్నేటివ్గా కనిపించారంటే అదేం చిన్న విషయం కాదు సార్. పైగా 1991లో నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన నిలబెడితే 5 లక్షల భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రి అవ్వడం అంటే దైవ నిర్ణయమే కదా. ఇప్పటికీ అది రికార్డ్. Yes, sir. మరి తండ్రి పాత్రకి న్యాయం చేయడానికి ఆయనకి టైం దొరికిందా సార్? మీతో ఎలా ఉండేవారు? ఎంత టైం ఇచ్చేవారు? నాన్నగారు పెద్ద గొప్ప పని చేస్తున్నారు, ఏదో దేశానికి చాలా ఇంపార్టెంట్ అయిన పని చేస్తున్నారు అని ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేయకూడదు. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని, రాజకీయ దురంధరుడు, ఆర్థిక సంస్కరణల వేత్త, బహుభాషా కోవిదుడు, అన్నిటికీ మించి అజాత శత్రువు. ఇలా పివి నరసింహారావు గారి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఇటీవలే ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు గారు న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్నారు. పివి మరణించిన 20 ఏళ్ల తర్వాత భారతరత్నను అందుకోవడం మీద పివి ప్రభాకర్ రావు గారి స్పందన ఏంటి, అలాగే పివి నరసింహారావు గారి జీవిత విశేషాల గురించి ఇప్పుడు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. భారతదేశపు మాజీ ప్రధాని గారి కొడుకుతో మాట్లాడుతున్నాను అనేదే నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది సార్. భారతరత్నను అందుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? నాన్నగారు పోయి 20 ఏళ్ళు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు అత్యున్నత గుర్తింపు దక్కిందని అనుకోవచ్చా సార్ మనం? ఒక విధంగా మీరు అన్నది నిజమే. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఆయన పరంపదించి మనందరూ తెలిసి 2004లో ప్రపదించారు. 20 సంవత్సరాల తర్వాత ఈ పురస్కారం అందింది. కానీ మాకు ఖచ్చితంగా తెలుసు ఏదో రోజు తప్పకుండా ఈ పురస్కారం వారికి అందుతుందని మాకు గట్టి నమ్మకం ఉండింది. ఇట్ వాస్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. కానీ తప్పకుండా ఈ పురస్కారం వారు అందుతుందని మాకు అంటే మాకు చాలా కాలంగా మేము ఇది ఎదురు చూస్తున్న ఘట్టం. ఇది ఒక అద్భుతమైన అనుభూతి. దీన్ని భాషలో చెప్పలేము. ఎందుకంటే వెళ్ళి ఆ పురస్కారాన్ని అందుకుంటున్నప్పుడు ఇది కళా నిజమా అనే ఒక ఆలోచన వచ్చింది మాకు. స్పెషల్గా ఈ అదృష్టం నాకు కలగడం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. అంతేకాకుండా ఇదొక పెద్ద బాధ్యతగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ పురస్కారాన్ని అందుకున్నానంటే ఆ స్థాయికి నేను మరి ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తానా లేదా అని ఒక సంశయ క్షణం కలిగిన మాట వాస్తవమే. కానీ మరి ఆ బాధ్యత మరి పివి గారి ఆశీస్సులతో నాకు అందింది కాబట్టి భావనని, అంటే ఆయన చేసిన పనిని, ఆయన చేసిన సేవని ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ఒక అవకాశంగా నేను ఇది భావిస్తానండి. సార్ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎంతో సేవ చేశారు సార్. కానీ ఆయన ఢిల్లీలో చనిపోయినప్పుడు ఆయనకి సరైన గౌరవం దక్కలేదు అని కనీసం పార్టీ ఆఫీస్లో కూడా ఆయన పార్థివ దేహాన్ని పెట్టలేదు. హుటాహుటిన హైదరాబాద్కి పంపించేశారు. ఇలా మన తెలుగు వారందరిలో తెలియని కొన్ని విషయాలు అయితే నాటుకుపోయాయి సార్. పివి గారికి సరైన గౌరవం దక్కలేదు అని. కానీ ప్రాక్టికల్గా పరిస్థితులు ఏంటి అని మీకు, మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు సార్. ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మాకు చెప్తారా? నా ఉద్దేశంలో ఏమిటంటే, అంటే చాలామంది చెప్పాను ఇదివరలో కూడా, అనేది 60 సంవత్సరాల జీవిత అంటే రాజకీయ ప్రస్థానం. అందులో అనేకమైన చక్కటి అద్భుతమైన గౌరవప్రదమైన సంఘటనలు ఉన్నాయి. కొన్ని అవమానాలు కూడా జరిగాయి.
ఒక మనిషి 60 సంవత్సరాల్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఇదొక అద్భుతమైన ఘట్టం. పివి గారికి గౌరవం దక్కడం, సంతోషం, అందరూ సంతోషించాల్సిన దగ్గ మంచి ఒక పరిణామం ఇది. మనం దాని గురించి ఆలోచిస్తే బాగుంటుందేమో తప్ప జరిగిన అవమానాల గురించి ఆలోచిస్తే బాధాకరమే ఇది. మీరు అన్నట్టుగా కొన్ని సంఘటనలు మనం అది తలుచుకుంటే బాధాకరంగానే అనిపిస్తాయి. కానీ అక్కడితో ఆపేద్దాం అవి. ఆ బాధాకర విషయాలని మనం మళ్ళీ ఆలోచించి వాటిని మళ్ళీ మననం చేసుకొని బాధపడే కంటే ఈరోజు చక్కటి అవకాశం, బ్రహ్మాండమైన ఘట్టం, అద్భుతంగా ఈరోజు దేశ ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు, తెలుగు వాళ్ళు వేలాది మంది ఫోన్లు చేస్తున్నారు మాకు, వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఈ సంతోషాన్ని అందరికీ పంచి అందరం ఆనందిద్దామే తప్ప ఆ సంఘటన గురించి ఆలోచించి మనం బాధపడడం, దాంట్లో వివేకం, విచక్షణ అది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి లెట్ us లీవ్ ఇట్ ఎట్ దట్. నా ఉద్దేశంలో అది. ఏమా సార్, తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు మాత్రం పివి నరసింహారావు గారికి చాలా గౌరవం ఇచ్చారని అనుకోవాలి. సెంటనరీ సెలబ్రేషన్స్ కావచ్చు, స్టాట్యూస్ ఏర్పాటు చేయడం, ఇంకా అనేక రకంగా ఆయన్ని గౌరవించుకునే ఏ అవకాశం వచ్చినా కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారనే చెప్పాలి. భారతరత్న ఇవ్వాలని కూడా డిమాండ్స్ మనకి వినిపించాయి అప్పుడు. అంటే కేసీఆర్ గారికి ఇంత ప్రత్యేక అభిమానం ఎందుకు? వాళ్ళిద్దరికి మధ్య ఏదైనా అనుబంధం ఉందా సార్? అంటే అనుబంధం, మాకు ఒక దగ్గరి సమీప బంధువు గారు ఉండేవారు, రాజేశ్వరరావు గారని. రాజేశ్వరరావు గారికి కేసీఆర్ గారు బాగా దగ్గర సంబంధం ఉండేది. అంటే చాలా కాలంగా మిత్రులు వాళ్ళు. పివి గారు బ్రతికున్నప్పుడు 1-2 సార్లు పివి గారిని కల్పించారట. అంటే అంతకంటే ఇంకెక్కువ పెద్ద పరిచయం లేదు. కానీ ఆయన గురించి, అంటే ఆయన తెలుగువాడు, తెలంగాణ వాడు, పివి గారు తెలంగాణ వాడు కాబట్టి పివి గారి గురించి అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆయన కూడా సాహిత్యంపై చాలా మక్కువ. ఏది మన కేసీఆర్ గారికి కూడా. పివి గారు సరే ఇక బ్రహ్మాండమైన సాహిత్యవేత్త, 13 భాషలు తెలిసిన అద్భుతమైన సాహిత్యవేత్త. జ్ఞాన్పీఠ్ అవార్డు కమిటీకి ఆయన చైర్మన్గా ఉన్నారు. అంటే అది అత్యుత్తమైన గుర్తింపు అది. అంటే ఆ స్థాయి మనిషిని దగ్గరగా చూసే అవకాశం ఆయనకు కలిగింది. బాగా ప్రభావితుడైనాడు కాబట్టి అది జ్ఞాపకం ఉండింది. తర్వాత తెలంగాణ వాడు, మన కరీంనగర్ వాడు అని మరి ఏం భావన వచ్చిందో ఆయనకి. సెంటనరీస్ టైంలో, అంటే శత జయంతి కార్యక్రమాలు మాత్రం చాలా అద్భుతంగా చేశారు. మన హైదరాబాద్, మన తెలంగాణలోనే కాకుండా 55 దేశాల్లో చేశారు ఆయన. చేసి ప్రతి జిల్లాలో ఒక విగ్రహాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారండి. అంటే తెలుగు తెలంగాణ వాళ్ళ పట్ల ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. దాని తర్వాత ఆయన తర్వాత పివి గారి పట్ల ఆయనకున్న గౌరవభావాన్ని తెలియజేసుకున్నారు. అది చాలా, అంటే ఇక్కడే కాదు, దేశ విదేశాల్లో అది హర్షించారనమాట. కాంగ్రెస్ లో గాంధీ, నెహ్రూ కుటుంబాల తర్వాత పివి గారు అంటే ఫస్ట్ ప్రధానిగా అయిన సౌత్ ఇండియన్ సార్. అవునా? అప్పుడు దాని వాల్యూ మీకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ అప్పుడు అంత చర్చ జరగకపోవచ్చు. ఇప్పుడు మనం తలుచుకుంటుంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది సార్. ఏమనిపిస్తూ ఉండేది సార్ ఆయన ఫస్ట్ సౌత్ ఇండియాకి రిప్రజెంటేట్ చేయడం, ప్రధానిగా ఉండడం? అంటే ఆయన ఎప్పుడు తను సౌత్ ఇండియానో నార్త్ ఇండియానో ఎప్పుడు అనుకోలేదు. మీకు తెలుసో తెలీదో కానీ ఆయన మొట్టమొదటిసారి మన ఎంపీగా కంటెస్ట్ చేసింది హనంకొండ నుండి. తర్వాత ఆయన వెళ్ళింది రామ్టెక్, అంటే మహారాష్ట్ర. తర్వాత నంద్యాల, ఇప్పటి ఆంధ్రప్రదేశ్. చివరిలో ఆయన కంటెస్ట్ చేసింది బెరంపూర్ నుండి, అంటే ఒరిస్సా. ఆయన ఇండియన్ ఫస్ట్ అనుకున్నారు తప్ప తెలుగువాడినో సౌత్ ఇండియన్ ఇప్పుడు అనుకోలేదు ఆయన. తర్వాత ఆయన హిందీ మాట్లాడితే ఇంత స్వచ్ఛంగా ఉండేదంటే, ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయన మరాఠీ మాట్లాడినా ఇది మా మరాఠీ వాడు అని అనుకున్నారు. ఆయన ఒరియా మాట్లాడినా ఇది మా ఒరిస్సా వాడు అని అనుకున్నారు. అలాగే తెలుగు మాట్లాడితే అది ఆంధ్రాలో మాట్లాడితే స్వచ్ఛమైన తెలుగువాడు, మా తెలుగు అక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాడు అని అనుకున్నారు. కాబట్టి ఎక్కడి వాళ్ళతో అందరితో అట్లా మమేకమైన వ్యక్తి ఆయన. ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదు. అందుకే చెప్తుంటాను నేను ఇప్పుడు, ఆయన తెలంగాణలో పుట్టాడు, అది వాస్తవం. తెలుగువాడు, అందులో సందేహమే లేదు. భారతీయుడు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన్ని గుర్తించాల్సిన మాత్రాన్ని విశ్వమానవుడు గుర్తించాలి. నేను అందరికీ చెప్పేది అది. ఎందుకంటే ఆయన
ప్రాంతాలకి, కులాలకి, మతాలకి ఆ, ఎంతో అతీతంగా ఎదిగిన వ్యక్తి. ఆయన ప్రపంచం ఈజ్ మ్యాన్ ఆఫ్ ద వరల్డ్ అంటారు చూడండి, సిటిజన్ ఆఫ్ ద వరల్డ్ అంటారు చూడండి. ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిని మనం అక్కడే ఆయన్ని ఉంచి అవును. ఆయన నుండి మనం స్ఫూర్తి ఏమైనా పొందుతామా అది చూడాలే తప్ప ఉమ్, మనందరం సంతోషించాలి తప్పకుండా. మన తెలుగువాడు, మన తెలంగాణ వాడు, మన భారతీయుడిని సంతోషాలు ఖచ్చితంగా మనం సంతోషించాలి, అది మన అందరి గర్వకారణం. కానీ ఆయన చూడాల్సింది మాత్రం ఆ స్థాయికి ఎదిగిన మంత్రి అక్కడ నుండి ఇక్కడ నుండి మనం నమస్కారం చేసుకుని ఏదైనా మనం కొత్త విషయాలను నేర్చుకోవచ్చా, ఆయన జీవితం మనకి ఏం సందేశం ఇచ్చింది, ఇది మనం ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం అండి. అది ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన సరే, ఆయన సౌత్ ఇండియన్, అందులో సందేహం ఏమీ లేదు. మొట్టమొదటిసారి ఒక సౌత్ ఇండియన్ అంటే అప్పటికే దాదాపు 20 సంవత్సరాలు 70 వెళ్ళాడు ఢిల్లీకి. ఉమ్, 77 నుండి 91 వరకు, అంటే దాదాపు 14 సంవత్సరాలు అప్పటికే ఢిల్లీలో ఉన్నారు ఆయన. ఉమ్, హీ వాజ్ మోర్ ఆఫ్ ఎ నార్త్ ఇండియన్ దెన్ సౌత్ ఇండియన్ అట్లా. ఉమ్, అంటే అక్కడ వాళ్ళతో మమేకమైన వ్యక్తి. ఉమ్. సో సౌత్ ఇండియన్ అని ఒక ఏరియాకి పర్మిట్ చేయడం సబబు కాదేమనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఆయన సౌత్ ఇండియన్, మన తెలంగాణ వాడు. అంతే. అయితే మనందరం సంతోషించాల్సింది. కానీ ఆయన మాత్రం ఎప్పుడు వీటన్నిటికీ అతీతంగానే ఉన్నాడు. రోజు పుస్తకాలు చదవడం, ఫైల్స్ చూడడం, దేశం గురించి ఆలోచించడం, ప్రజల గురించి ఆలోచించడం తప్ప నేను ఈ ప్రాంతం వాడినను, నేను ఈ కులం వాడినను, నేను ఇదిగో ఈ మన ఈ దేశం వాడినని ఎప్పుడు ఆలోచించలేదు. ఈ వాజ్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ నా ఉద్దేశంలో. మీరన్నదే కరెక్ట్ సార్. ఆయన విశ్వ మానవుడు. నో డౌట్ అబౌట్ ఇట్. మనం దీనికే కన్ఫైన్ అయిపోవడం కరెక్టే సార్. సార్ మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే, అసలు నాన్నగారు రాజకీయ సన్యాసం చేసిన తర్వాత నా కొద్ది పాలిటిక్స్ చాలే, కాస్త నేను నా సాహిత్యం ఏదో నేను చూసుకుందాం అనుకున్న తరుణంలో, అంటే ఆయన ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా అన్ని చేసిన తర్వాత అనుకోకుండా ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చింది కదండి సార్ ఆయనకి. అంటే చక్కటి నేపథ్యం చెప్పాలి. అవును. 1990లో ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. సో అది మన అమెరికాలో జరిగింది, హ్యూస్టన్లో. డెంటన్ కూలీ అని మొత్తం ప్రపంచంలోనే అద్భుతమైన డాక్టర్ ఆయన. సో ఆయన ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత రెండో రోజు కళ్ళు తెరిచిన తర్వాత మొదటి ప్రశ్న ఆయన అడిగిందంటే, నేను ఎక్కడున్నాను రా ప్రభా, నేను వెళ్ళాను ఆయనతో, నేను ఎక్కడున్నాను రా ప్రభాకర్ అని అన్నారు అనమాట. నేను మీరు హాస్పిటల్లో ఉన్నారు, చక్కగా మీ ఆపరేషన్ జరిగింది, ఇంకో 10 రోజుల్లో మనం వెళ్ళిపోతాం హైదరాబాద్కి అన్నట్టు నేను ఒక అష్యూరెన్స్ ఇచ్చాను అనమాట ఆయనకి. అయితే లేదు నా జీవితం 2 రోజుల క్రిందమే అయిపోవాల్సి ఉండింది, కానీ ఎందుకో భగవంతుడు నాకు ఏదో ఎక్స్ట్రా లైఫ్ ఇచ్చాడు. ఇదేదో అన్ఫినిష్డ్ జాబ్, ఏదో నేను చేయాల్సింది ఇంకేదో ఉంది కాబట్టి లైఫ్ నాకు ఇచ్చాడేమో అని అనుకుంటున్నానని ఆ మాట అన్నారు. అక్కడితో వదిలేసాం మేము. కరెక్ట్గా ఓ నెల రోజుల తర్వాత మేము ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒకటి కుట్రాలం స్వామీజీ గారు మాకు బాగా, మా కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేవారు అనమాట. సో ఆయన సన్నిహితుడు. పివి గారు అంటే చాలా అభిమానం ఆయనకి. అప్పుడు నెల రోజులు ఆయన వచ్చి ఢిల్లీలో ఉన్నారు పివి గారితో, అంటే మా ఇంట్లోనే ఉండి ఆయనతో రోజు అష్యూరెన్స్ ఇచ్చేవాడు. అప్పటికి ఇంకా ఈ వాజ్ స్టిల్ ఏలింగ్. అన్నాడు, ఇప్పుడు ఇంకేమీ ఇంకా ఇండియాకి వచ్చేసావు హాయిగా, మా కుట్రాలను కూడా ఉత్తరాధికారిగా నేను డిక్లేర్ చేస్తాను, నేను మా మఠానికి. నువ్వు హాయిగా అక్కడ చక్కటి వాతావరణం, అక్కడ నువ్వు పుస్తకాలు రాసుకోవచ్చు, ఇష్టమైన పనులు చేసుకోవచ్చు అక్కడ. మా మఠానికి కూడా మంచి పండితుడు ఉత్తరాధికారిగా వచ్చానట్టు మేము కూడా భావిస్తాం. మీరు ఒప్పుకుంటే నేను చెప్పేస్తాను మా వాళ్ళందరికీ, మా శిష్య బృందానికి అని చెప్పారన్నమాట. ఒక 10-15 రోజులు ఆలోచించారు పివి గారు. ఆలోచించి చివరికి సరేనండి ఇది బాగానే ఉంది కదా అని అనుకున్నారు. అని మీరు చెప్పేయండి అని అన్నారు అన్నమాట. అని మళ్ళీ ఎందుకైనా మంచితో 1 నెల 2 రోజులు ఆగండి, కొంచెం నా ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత నేను వస్తాను అక్కడికి అని అన్నాను అన్నమాట. ఇది ఎప్పుడు 91 జనవరి ఫిబ్రవరిలో ఆ టైంలో. అయితే మేమనుకున్నాం, అంటే అప్పుడు అన్ఫినిష్డ్ జాబ్ ఏదో అన్నారు కదా హ్యూస్టన్లో, బహుశా ఇది అన్ఫినిష్డ్ జాబ్ ఏమో అనుకున్నాం. ఏదో స్వామీజీగా ఉండడం అన్ఫినిష్డ్ జాబ్ అని అనుకున్నాం. కానీ దాని తర్వాత 3 నెలల తర్వాత రాజీవ్ గాంధీ గారి మరణం, అది సడన్గా అనుకోకుండా ఆయన ప్రధానమంత్రి కావడం,
అది అన్ఫినిష్ జాబ్ ఏమో తర్వాత తెలిసింది. ఇది అది కాబట్టి నిజంగానే ఆయన సన్యసించాలి, సన్యాసంలో అంటే సన్యాసిగా ఉండిపోవాలి, ఒక మఠాధిపతిగా ఉండాలనుకున్న సమయంలో ఉమ్. ఇది అనుకోకుండా భగవత్ నిర్ణయం మనం ఏం చేస్తాము, అలా ప్రధానమంత్రి కావడం అనేది ఇది అది కాకతాళీయం అంటారా, భగవత్ నిర్ణయం అంటారా, లేక విధి ఆ, నిర్ణయం అంటారా మనకు తెలీదు. కానీ బట్ దట్ ఈస్ వాట్ హెస్ హ్యాపెన్. దాని తర్వాత జరిగిన అనేక సంఘటనలు మనందరం చూసాం. దేశం ఎలా ఆ, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం, దాంతో దేశం ఎలా బాగుపడింది. ఈరోజు మనం అద్భుతంగా ముందుకు పోతున్నాం. ఇప్పుడు 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదిగాం, 4వ శక్తిగా ఎదగబోతున్నాం. ఇంకా ఇంకా ముందుకు పోయే అవకాశాలు ఎప్పుడు పివి గారు అనేవాళ్ళు ఆ కాలంలో 21st century బిలాంగ్స్ టు ఇండియా అని. ఉమ్. ఉమ్. ఇప్పుడు ఆ, మన మోడీ గారు ఆయన కళను సాకారం చేస్తున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇవన్నిటికీ నిజంగా కూడా మీకు ఓ సన్నివేశం చెప్పాలి. ఆ, నేను అమెరికాలో వెళ్ళాను ఒక 2-3 years క్రితం. అప్పుడు మీలానే చాలామంది అభిమానులు కలిసారు అక్కడ పివి గారి అభిమానులు. లేదండి మనం ఒక క్యాంపెయిన్ చేద్దామండి, ఒక ఉద్యమంలాగా తీసుకురావాలి, ఆయనకి ఆ, భారతరత్న ఇవ్వాలి, ఎంతోమందికి ఇచ్చారు, ఈయనకు రాకపోవడం ఏంటి, అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్న వ్యక్తికి ఈయన రాకపోవడం ఏంటి అని నాతో పోట్లాడారు. అప్పుడు చేసి ఏం చేశారు, ఒక పెద్ద క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు మన సోషల్ మీడియాలో. దాదాపు 1,00,000 మంది 1,50,000 మంది పాల్గొన్నారు. అంటే ఒక ఉద్యమం రూపంలో తీసుకున్నది. ఆయనకి మన భారతరత్న ఇవ్వాలి అని ఒక పెద్ద క్యాంపెయిన్స్ నడిపించారు అనమాట. అయితే అప్పుడేం జరగాల 2 years 3 years క్రితం ఏం జరగలేదు. అనుకోకుండా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మోడీ గారు ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని ఒక నెల 15 రోజుల క్రితం ఆయన ప్రకటన చేయడం, ఇది చకచకా జరిగిపోయి 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఇది మన భారత రత్న ప్రదానం చేయడం, అందులో నాకు ఇవ్వాలని వాడే నిర్ణయం చేయడం, ఇది నిజంగా దైవ నిర్ణయంగా నేను భావిస్తానండి. అసలు మఠాధిపతి అవ్వాలనుకున్న వ్యక్తి సార్ ప్రధానమంత్రి అవ్వడం అంటే రాసి పెట్టి ఉంటుంది అంటారు అంతే కదా. ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటివి నమ్మాల్సిందేనేమో ఇది ఇప్పుడు వింటుంటే. నమ్మాల్సిందే. నిజమే సార్. అప్పుడు మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది చూసారా సార్. అప్పుడు ఆయన మన రాజీవ్ గాంధీ చనిపోవడంతో ఆయన కంటెస్ట్ చేసి మరి, ఎందుకంటే అప్పటికి ఏమి ఎంపీ ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేయలేదు కదా, ఆయన మీరన్న ఎంపీగా హెల్త్ లేరు, ప్రాబ్లమ్స్ తో. ఎమ్మెల్యేగా లేరు, లేరు. పదవి లేరు, ఊరికే ఇంకా అవును. రిటైర్డ్గా ఎస్. ఉన్నారు. అప్పుడు ఏదో విశ్రాంతి తీసుకుంటూ ఇంకా నేను పుస్తకాలు రాసుకుంటాను, హాయిగా సాహిత్య ఆ, రచనలు అవి చూసుకుంటానన్న ఆ నిర్ణయానికి వచ్చారనమాట. అక్కడి నుండి చూస్తే అసలు ఆ, ఇది 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 నిజమా అది నిజమా అని మనం బేరీజ్ వేసుకోవడం కూడా కష్టమే మనం. అసలు గాంధీ కుటుంబానికి ఆయన ఆల్టర్నేటివ్ గా కనిపించారంటే అదేం చిన్న విషయం కాదు సార్. పైగా 1991లో నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన నిలబెడితే 5 లక్షల భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రి అవ్వడం అంటే దైవ నిర్ణయమే కదా. అంతేనే, ఇప్పటికీ అది రికార్డ్. ఎస్ సార్. ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయని రికార్డ్ అది. అవునమ్మా. అది అంతే. మనం కొన్ని ఎలా ఉంటాయంటే అది దైవ నిర్ణయంగానే తీసుకోవాలి మనం. ఇప్పుడు ఆయన ఏమి పదవుల కోసం వెంపర్లాడింది ఎప్పుడూ లేదు. నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, 62 నుండి చూస్తున్నాను, ఈ పదవి నాకు కావాలి అని ఆయన ఎప్పుడు ఎవరిని అడిగింది లేదు. ఆయన మొట్టమొదటిసారిగా జైల్స్ మినిస్టర్ అయినప్పుడు అప్పుడు రామచంద్ర రెడ్డి గారని, నూకల రామచంద్ర రెడ్డి గారని వరంగల్లో అప్పుడు మినిస్టర్, ఆయన రెవెన్యూ మినిస్టర్, ఆయన పట్టుబట్టారు సంజీవ్ రెడ్డి గారి దగ్గర. ఆ పివి గారికి మినిస్టర్ ఇస్తేనే నేను ఒప్పుకుంటాను. ఆయన అడిగింది కాదు, ఆయన స్వతహాగా ఆయన వెళ్ళి ఆయనతో పోట్లాడి ఈయన వస్తేనే నేను వస్తానన్నట్టుగా క్యాబినెట్లోకి ఆయన. అట్లా అంటే ఆయన ఇప్పుడు ఏ పదవి అడగలేదు. దాని తర్వాత చీఫ్ మినిస్టర్ కూడా ఆయన నాకు 5 మంది ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు అడగలేదు. ఇందిరాగాంధీ గారు పిక్ అండ్ చూస్ లాగా ఈయన చెరీ పికింగ్ లాగా చేసి మీరు ఉండాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక తెలంగాణ వాడు కావాలి అంటే 71 మాట చెప్తున్నాను నేను, మీరే ఉండాలి అని ఆయన్ని పికప్ చేసి ఆయన్ని చీఫ్ మినిస్టర్గా చేశారు. తర్వాత కూడా ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భూ సంస్కరణలు తెచ్చారు. అంటే ఎందుకు తెచ్చారు అంటే ఊర్లలో ఒక శాంతి ఉండకూడదు, ఒకరి దగ్గర వేలాది ఎకరాలు ఇంకోటి దగ్గర ఏమీ లేకపోవడం, ఈ అసమానత్వం వల్ల అశాంతికి కారణం.
కాబట్టి ఇది అందరికీ అది కొంత పరిమితులు పెడదాం అని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చారు. ఈరోజు 95% చిన్న కమతాలు తెలంగాణలో ఉన్నాయంటే దానికి కారణం పివి గారు. ఎస్. ఇది కాబట్టి ఆయన పనిని ఆయన చేసుకుంటూ పోయాడు. ఆయన వీళ్ళేదో అంటారు, వాళ్ళేదో అంటారు అని నేను ఎప్పుడు బాధపడలేదు, ఆలోచించలేదు కూడా. ఇదిగో ఈ ఈ సమస్యకి ఇది పరిష్కారం అని ఒక ఆబ్జెక్టివ్గా చూశారే తప్ప ఆ పని 100కి అంటే చేతిలో ఉన్న పనికి 100% వాళ్ళు న్యాయం చేయాలి, ఇదే ఆయన తపన. రోజు 14 గంటలు రోజు పనిచేసేవారు ఆయన. ఫైల్స్ చూడడమో లేక చదవడమో లేక పెద్దవాళ్ళు అంటే నిష్ణాతులు, ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు ఏమైనా పిలిపించి వాళ్ళతో డిస్కషన్ చేయడము, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన నోట్స్ని చదవడము, దాని మీద ఒక నిర్ణయానికి రావడం, దాన్ని అమలు చేయడంతో కాదు, దాంట్లో ఏదైనా తప్పులు ఏమైనా దొరికితే మళ్ళీ అవి సవరించడం, ఇదంతా రిఫార్మ్స్ ప్రాసెస్. అది దాదాపు 30 సంవత్సరాలు చేశారు. ప్రతి పదవిలో ఆయన ఒక కొత్త ఆలోచన నింపారు కదండి. జైల్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓపెన్ జైల్ సిస్టమ్ తెచ్చింది వారు. ఇప్పటికీ అది ఇంకా ప్రచరణలో ఉంది, అమల్లో ఉంది. ఫస్ట్ టైం తెచ్చింది దేశంలో ఆయన. తర్వాత 10+2 విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆ ఎడ్యుకేషన్ తెచ్చింది వారే తెచ్చారు. అలాగే గురుకుల స్కూల్స్ మన ఇక్కడ సర్వేల్లో ప్రారంభించింది ఆయన. తర్వాత ఆయన హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో రాజీవ్ గాంధీ గారు ఒకటే మాట అన్నారు, మనం ఉత్తరోత్తర మన గవర్నమెంట్ను జ్ఞాపకం పెట్టుకోవడానికి ఏదైనా ఒక మంచి పని చేయండి నరసింహారావు గారు అని ఆయన్ని అడిగారట. ఇది పివి గారు నాకు చెప్పారు. నాకు వదిలేసేయండి, నేను చేస్తాను అన్నారట. ఇప్పుడున్న మన వాటి నవోదయ స్కూల్స్, వాటి కాన్సెప్ట్ నుండి ఇంప్లిమెంటేషన్ దాకా మొత్తం ఆయనే చేశారు. ఈరోజు 600కు పైగా మన నవోదయ స్కూల్స్ మొత్తం దేశంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు అందులో బయటకు వస్తున్నారు. అది గ్రామీణ ప్రాంతం వాళ్ళు. ఇప్పుడు ఏదో సిటీలో పెట్టాము, మంచి స్టూడెంట్స్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చి వాళ్ళు చదువుకున్నారని కాదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాలెంట్ పికప్ చేయడానికి వాళ్ళ కోసమని ఈ నవోదయ స్కూల్స్ తెచ్చారు. చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. అద్భుతమైన ఈరోజు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ తయారవుతున్నారు. దానికి కారణం పివి గారు. మరి ఆ గవర్నమెంట్ జ్ఞాపకం పెట్టుకున్నట్టే కదా ఇప్పటికీ. అలాగే లుకిస్ట్ పాలసీ, ఈరోజు మన లుకిస్ట్ పాలసీ గురించి మనం దాని మీదనే ఇంప్రూవైజేషన్ అవుతుంది తప్ప, ఇప్పుడు ఒకటి మనం ఆలోచించాలి, పివి గారు తెచ్చిన ప్రతి సంస్కరణ ఎవరు వెనక్కి తీసుకోలేదు ఇప్పటి వరకు. అది ఆయన గొప్పతనం. అంటే ఆలోచించి 10 మంది సంప్రదించి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆయన అది ఇంప్లిమెంట్ చేసేవారు. ఏదో ఎవరో చెప్పారో ఇంప్లిమెంట్ చేశాను మళ్ళీ రేపు వెనక్కి తీసుకోవడం అట్లాంటిది ఎప్పుడు లేదు. ఆయన ఎప్పుడు చేసినా బాగా లోతుగా ఆలోచించి దాన్ని విశ్లేషించి ఒక నిర్ణయానికి వచ్చి అది ఇంప్లిమెంట్ చేసేవారు అనమాట. అందుకే ప్రతి గవర్నమెంట్ ఆయన తెచ్చిన రిఫార్మ్స్, ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు, నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఇది పనికిరాదు, మనం ఇంకేదైనా లైన్లో వెళదామని వెళ్ళొచ్చు. కానీ ఎవరూ దాన్ని వెనక్కి తీసుకోకుండా అదే సంస్కరణల పంతాలో నడిచారు. ఇది తర్వాత చాలామంది 4-5 గవర్నమెంట్లు వచ్చాయి. అన్ని గవర్నమెంట్లు కూడా అదే లైన్లో నడిచారు అనమాట. ఇప్పుడు కూడా మన మోడీ గారు కూడా అదే పంతాలో నడుస్తుంది. ఆ రిఫార్మ్స్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నారు, ఇంకా ఇంప్రూవైజ్ చేస్తున్నారు, ఇంకా దాన్ని ఇంకా కొన్ని రంగాల్లో రిఫార్మ్స్ తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రిఫార్మ్స్ అనేది ఒక దిశానిర్దేశం ఆయన చేసినది అది మాత్రం ఇంకా ఇప్పటికీ నడుస్తుందంట. అదే ఆయన గొప్పతనం. సార్, పివి గారు అసలు ఒక మినిస్టర్గా ఉన్న, చీఫ్ మినిస్టర్గా ఉన్న, ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఆయన రికార్డ్స్ క్రియేట్ చేయడమే తప్ప బ్రేక్ చేసే అవకాశం ఈ రోజుకి ఎవరికి ఇవ్వలేదనే చెప్పొచ్చు. సరిగ్గా చెప్పారు. అయితే సార్, నిర్ణయాలు ఒక కీలక వ్యక్తిగా ఆయన తీసుకుని ఉండొచ్చు, కానీ వాటిని అమలు చేయాలంటే ఎంతో మందితో కోఆర్డినేట్ చేసుకుని ఆయన వెళ్లాల్సి ఉండేది. అంటే ఇక్కడ కూడా ఆయన క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోవచ్చు సార్. అంటే ఎలా ఉండేవారు ఆయన, ఇంతమంది మనసుల్ని ఒక తాటి మీదకి తీసుకురావడం, మనుషుల్ని ఒకే మాట మీదకి తీసుకురావడం, అంటే అది ఆయన వైఖరి ఎలా ఉండేది? ఏంటంటే మీరు చాలా చక్కటి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఒక ఆలోచన ఉండడం ఒకటి, అది ఆచరణలో పెట్టడం ఇంకోటి. ఆచరణలు పెట్టేప్పుడే చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఆయనది 5 సంవత్సరాల ప్రభుత్వం, అది మైనారిటీ ప్రభుత్వం, దాని మెజారిటీ లేదు. కానీ ఆయన ఒక మాట అనేవారు, చాలా గొప్ప మాట అది.
ఇఫ్ యూ వాంట్ టు రన్ ద గవర్నమెంట్, a majority in government is good, I mean parliament is good enough, but if you want to run the country, you need the support of every part and every person అనేవాడు. అంటే దేశాన్ని నడపడానికి అందరి సహకారం అవసరం అనేవారు అనమాట. కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా ఢిల్లీకి ఆ కాలంలో ప్రతిపక్ష వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆడు పక్క మాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు కనబడేవారు, ఒక అద్వానీ గారు కనబడేవారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు కనబడేవారు. ఒకసారి మన ఫెర్నాండెస్ గారు నాతో ఛాలెంజ్ చేశారు. నేను అనుకుంటే రాత్రి మీ నాయన గారిని 2 గంటలుగా రాత్రి కూడా నేను లేపగలను, యాజ్ అ సన్ కెన్ యూ డూ ఇట్ అని. నేను చెప్పాను, నాకు అవసరం అంత లేదండి, మావి చిన్న చిన్న కోరికలు, మేము ఎప్పుడైనా మాట్లాడుకోగలం. మీరు 2 గంటలకు ఎందుకు లేపుతారు? దేశానికి సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉంటే, ప్రజలకు సంబంధించి ఏదైనా ఉంటే మీరు లేపుతారు. ఆయన లేస్తాడు కూడా. అంటే అంత యాక్సెస్ ఇచ్చేవాడు ప్రతి మన అందరినీ. కాన్సెన్సస్ గవర్నమెంట్ అన్నది ఆయన పద్ధతి, ఆయన కాన్సెప్ట్. అది అందరినీ కలుపుకొని వెళ్ళడం అన్నది ఆయన ఒక ఆలోచన పద్ధతి. అదే అంటే బహుశా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ ఉన్నది అదే లాస్ట్ గవర్నమెంట్. దాని తర్వాత వచ్చినవన్నీ కోalition గవర్నమెంట్స్. కాబట్టి యాజ్ అ కాంగ్రెస్ గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ నడిపింది పివి నరసింహారావు గారు. సో దీనికి కారణం ఏంటంటే అందరినీ కలుపుకొని పోవడం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, కానీ అందరినీ కన్విన్స్ చేయడం, అందరినీ ఇప్పుడు హూ ఈజ్ రైట్ కాదు, వాట్ ఈజ్ రైట్, అది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడు. నీ పద్ధతులు మీ పద్ధతులు మీరు కరెక్ట్ అనుకుంటారు, నా పద్ధతులు నేను కరెక్ట్ అనుకుంటాను. కానీ ఆ ఇష్యూకి ఏది కరెక్ట్ అన్నది అది ఆబ్జెక్టివ్గా చూడాలి. ఇది అందరినీ కన్విన్స్ చేసి, దాంట్లో ఆయనకి ఇవ్వ ఉండేది కాదు. దేశం ముందు ఆయన ఎప్పుడు నేను గొప్ప అని ఎప్పుడు అనుకోలేదు ఆయన. మీరు అప్పటి అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూశారనుకోండి, 91 నుండి 96 వరకు ఈ ప్రకటనలు చేస్తారు కదండి, ఈ స్కీమ్ అని ఆ స్కీమ్ అని. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ప్రకటనలు తక్కువ ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లన్నీ వాళ్ళ బొమ్మలన్నీ ఎక్కువగా కనబడతాయి. ఆయన ఆ 5 సంవత్సరాలు మీరు ఎక్కడ ఆయనపై ఏ ప్రకటన, గవర్నమెంట్ ప్రకటన వచ్చినా పివి గారు అసలు ఆయన బొమ్మ ఎక్కడ కనబడుతుంది. అంటే ఎప్పుడు దేశానికి ఏ విధంగా మేలు చేద్దాం, దేశానికి ఎంత ఎఫెక్టివ్గా పనిచేద్దాం, ఇదే ఆలోచన తప్ప ఆయనకి ఏదో తన పర్సనల్ అగ్రెండైజ్మెంట్ అనేది అంటారు చూడండి ఇంగ్లీష్లో, అది ఎప్పుడు ఆయనకి లేదు. నేను గొప్ప అన్నది ఆ అహంకారం ఎప్పుడు అసలు ఈషన్ మాత్రం కూడా నా అందరితో అలాగే సౌమ్యంగా, ఆయన కోపం వచ్చినప్పుడు కూడా నేను అలాంటి సందర్భాలు కూడా ఎప్పుడు చూడలేదు. అందరితో సౌమ్యంగా మాట్లాడడం, అంటే మనిషిని తగ్గట్టుగా చిన్నవాడితో చిన్నగా అంటే వాళ్ళతో మాట్లాడడం, పాండిత్యం అంటే వాళ్ళ పాండిత్యం ఆ భాషలో మాట్లాడితే, పండితుల భాషలో మాట్లాడితే ఈయన పండితుల భాషలో మాట్లాడేవారు, సో జవాబు చెప్పేవారు. కాబట్టి ఆయనకు అందరినీ కలుపుకొని వెళ్ళడం అనేది ఒకటి వెనుతో పెట్టిన విద్య అంటారు చూడండి, అట్లా చిన్నప్పటి నుండి అలవాటైంది అనమాట. సార్, నాన్నగారి తరం నుంచి కూడా మీరు రాజకీయాలు చూస్తున్నారు, మీది కూడా ఎంతో గొప్ప అనుభవం, ఇప్పుడు రాజకీయాలను కూడా చూస్తున్నారు. సార్, ఎలా ఉన్నాయి మార్పుల్ని మీరు గమనిస్తున్నారని? ఒక రకమైన అశాంతికరమైన వాతావరణం కనిపిస్తున్నట్టయితే ఉంది ప్రస్తుతం. మీరేమనుకుంటున్నారు సార్? మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే యూ కాంట్ కంపేర్ టూ టైమ్స్. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మనం ఇది కరెక్ట్ అని అది కరెక్ట్ అని మనం జడ్జ్మెంట్గా ఉండడం కష్టం. ఒక్కొక్క సమయానికి అనుకూలంగా ఏం చేయాలో అదే చేయాలి. ఇప్పుడు పివి గారు చిన్నప్పుడు అంతా అంటే ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సోషలిస్ట్, ఆయన 91కి వచ్చే వరకు ఆయన క్యాపిటలిస్ట్గా కొన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది క్యాపిటలిస్ట్ పాలసీ. అట్లా అవసరానికి తగ్గట్టుగా, ప్రజల అభిష్టానికి తగ్గట్టుగా, వాళ్ళ అవసరాలని పూర్తి చేయడానికి ఆలోచనలో మరి చేంజ్ విత్ కంటిన్యూటీ అంటారు దీన్ని. అది అవసరం దేశం ముందుకు వెళ్ళాలంటే. పాలిటిక్స్లో ఇప్పుడు మా కాలం కూడా అనుకుంటే ఆ కాలంలో 70లో 80లో అప్పుడున్న రాజకీయాల్ని విపరీతంగా తిట్టేవాళ్ళు అప్పటి వారు. చీచి మా కాలంలో ఈ 50లో ఎంత గొప్పగా ఉండేది, 60లో ఎంత గొప్పగా ఉండేది, అలాంటి నాయకులు ఇప్పుడు కనబడట్లేదు అని ఇదే మాట ఇప్పుడు మేము అనుకుంటున్నాము, అప్పుడు కూడా అనుకునేవాళ్ళం. సో ఆ కాలానికి ఏదో డిటీరియర్నట్టుగా అప్పటికే వాళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాలు అప్పుడు మనం అనుకుంటాం
అరే 10 సంవత్సరాల క్రితం ఎంత బాగుండేది ఎలక్షన్ మన పాలిటిక్స్ అని అనుకుంటాం. కాబట్టి ఇది సమయానుకూలంగా ఇది మారే ఆ, ఏమంటారు పరిస్థితులు ఇవి. ఇది కరెక్ట్ అని, ఇది తప్పని, ఈ జనరేషన్ చాలా గొప్పదని, ఆ జనరేషన్ తక్కువదని, వి కాంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ ఇట్. కాబట్టి ఈనాటికి ఇదే సరైన నిజమేమో, కరెక్ట్ ఏమో, ఇంకా ఓ 10 సంవత్సరాల పోతే ఇంకెలా ఉంటుంది మనకు తెలియదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. అది ఏది కరెక్టో తెలియదు, ఏది రాంగో తెలియదు. డీప్ ఫేక్ అని వచ్చింది. అది మనం అసలు ఎంత డిసైఫర్ చేసినా అది కరెక్టా తెలియదు, నిజమా తెలియదు. ఏదో పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడినట్టుగా ఉంటుంది, వాళ్ళు ఏదో పనులు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ మనిషి కరెక్ట్ కాదు, ఆ మాట కరెక్ట్ కాదు. మరి ఇట్లాంటి రాబో మరి కాలంలో అవన్నీ వస్తాయేమో. అప్పుడు మనం అనుకుంటాం, అరే ఆ కాలంలో అట్లీస్ట్ మనుషులన్నా కరెక్ట్గా మాట్లాడేవారు, మనుషులు నిజమైన మనుషులను చూసేవాళ్ళు, ఇప్పుడు అంతా ఫేకే కదా అని మనం జడ్జ్మెంట్లు ఇప్పుడు అందుకని ఇప్పుడు మనం వి కాంట్ బి జడ్జ్మెంట్లు. జనరేషన్ టు జనరేషన్ గోజ్ ఆన్ చేంజింగ్. ఒక్కొక్క టైమ్స్లో ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన పద్ధతి ఉంటుంది. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం మహిళలు బయటకు వచ్చి ఇలా యాంకరింగ్ చేసేవారు కాదు. ఇప్పుడు ఇప్పుడు మారిపోయింది. మరి ఇది కరెక్ట్ అంటారా, అది కరెక్ట్ అంటారా? ఇట్లా మనం వి కాంట్ బి జడ్జ్మెంట్లు అబౌట్ ఇట్. అందుకే సమయానుకూలంగా మనము మారాలి, ఆలోచనలు మారాలి. ఇది కరెక్ట్, అది కరెక్ట్ కాదని మనం చెప్పడం చాలా కష్టం. సార్, నాన్నగారి జీవితంలో ఎక్కువగా దేశ సేవ, కాంగ్రెస్ పార్టీ సేవ ఇవే సరిపోయాయి కదా. మరి తండ్రి పాత్రకి న్యాయం చేయడానికి ఆయనకి టైం దొరికిందా సార్? మీతో ఎలా ఉండేవారు, ఎంత టైం ఇచ్చేవారు మీ కుటుంబంతో? అదే చాలా మంది ఈ ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న కూడా. మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు మాకు మాట, అప్పటికే ఆయన ఎమ్మెల్యే. నేను 54 నేను పుట్టాను, ఆయన 57 ఎమ్మెల్యే. అంతకుముందు కూడా యాంటీ నిజాం మూమెంట్లో చాలా పెద్ద పాత్ర వహించారు. అంటే మా అమ్మ, మా చిన్నాయనలు, చిన్నమ్మలు వాళ్ళంతా ఏం చెప్పేవాళ్ళు అంటే, నాన్నగారు పెద్ద గొప్ప పని చేస్తున్నారు, ఏదో దేశానికి చాలా ఇంపార్టెంట్ అయిన పని చేస్తున్నారు, ఆయన ఎప్పుడు మీరు డిస్టర్బ్ చేయకూడదు. అంటే అట్లా మేము పెరిగాం, ఆ పరిస్థితులు పెరిగాము. ఆయన ఏదో పెద్ద పని చేస్తున్నారు, ఇంపార్టెంట్ పని చేస్తున్నారు, ఆయన మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. కానీ మా అవసరాలకి ఏదైనా, మాకేమైనా అవసరం ఉంటే చిన్న అవసరాలే ఉంటాయి కదండి, పిల్లలకే ఉంటాయి. ఆ అవసరాలు ఏదైనా ఉంటే మా అమ్మగారు చూసేవారు. మా తర్వాత మా ఊరు వ్యవహారాలని మా అమ్మాయి చూసుకునేది. ఏదైనా పెద్ద అవసరం ఏదైనా ఉంటే, ఇప్పుడు పెద్ద డిసిషన్ ఏదైనా మేము 10th క్లాస్లో వెళ్ళిన తర్వాత, ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇట్లాంటివి. అంటే ఆ కాలానికి మరి ఇంటర్మీడియట్లో డిసిషన్ మేకింగ్ అనేది చాలా పెద్ద నిర్ణయం కదా. అట్లాంటప్పుడే కానివ్వండి, ఏదైనా మాకేదైనా బాధ చెప్పుకోవాలన్నప్పుడు హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. ఎప్పుడు మాకు ఆ టైం ఇచ్చేవారు. అది 10 నిమిషాలే కానివ్వండి, 5 నిమిషాలు క్వాలిటీ టైం అంటారు చూడండి. ఊరికే కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఎప్పుడు లేదు. ఏదో గంటలు 3 గంటలు 2 గంటలు ఇప్పుడు మనం చూస్తుంటాం కదా హస్కు, అలా ఏం లేదు. కానీ ఉన్న టైం మాత్రం క్వాలిటీ టైం, 15 నిమిషాలైనా అని అది గుర్తుండిపోయేట్టుగా ఆ టైం మాతో స్పెండ్ చేసేవాడు. కాబట్టి వీ నెవర్ ఫెల్ట్, ఆయన ఢిల్లీలో ఉన్నా, ఇంకెక్కడ ఏ విదేశాల్లో ఉన్నా, అవసరం ఉన్నప్పుడు ఈ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ ఫోన్. కాబట్టి మాకేం పెద్దగా, అంటే మాకు వీఆర్ ఆల్సో మెంటల్లీ ట్యూన్డ్. ఇప్పుడు అందరిళ్లలో ఉన్నట్టుగా ఈ ఇల్లు ఉండదు, మా పరిస్థితులు వేరు అనే సంగతి చిన్నప్పుడు మాకు చెప్పారు. కాబట్టి మేము వీఆర్ ట్యూన్ టు దాట్. కాబట్టి మాకేం ఇబ్బంది అనిపించలేదు. మీ అక్క చెల్లెళ్ళు అందరూ ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు పరిస్థితులు ఏంటి? ఇప్పుడు 2 సిస్టర్స్ ఏమో అమెరికాలో ఉంటారు, నా 2 డాక్టర్లు, దే ఆర్ వెల్ సెటిల్ దే. అలాగే మా పెద్దక్కయ్య ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటుంది, వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. అలాగే మా రెండవ అక్కయ్య గారు, మూడో అక్కయ్య గారు వాణి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు బీఆర్ఎస్ నుండి. మా ఇంకొక సిస్టర్ జయాని ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లోనే. ఆవిడ కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం సెట్ బ్యాక్ వచ్చింది, బట్ షీస్ ఓకే నౌ. వీఆర్ ఆల్సో వెల్ సెటిల్డ్. ఆవిడ హస్బెండ్ డైరెక్టర్ జనరల్గా ఉండేవారు. సో దే ఆర్ ఆల్సో వెల్ సెటిల్డ్. సార్, దాదాపు 30 ఏళ్ళు నాన్నగారు భార్య వియోగంతోనే ఉన్నారు. ఆ తర్వాతే ప్రధానమంత్రి అయ్యారు. సరే, ఎలా ఉండేది? ఎంతైనా భార్య సపోర్ట్ ఉంటే, ఆ తోడు ఉంటే వేరేది కదండి సార్. ఎలా ఆయన లోటును భర్తీ చేసుకునేవారు? ఎక్కువగా అంటే
ఢిల్లీలోనే ఉండారు. అంటే 77 అని ఢిల్లీకి మూవ్ అయ్యారు. Hmm. 77 ఏంది 75లోనే వెళ్ళారు జనరల్ సెక్రటరీగా. ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత, అసిస్టెంట్ అయిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. అక్కడే సెటిల్ అయ్యారు. అయితే ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు వాళ్ళ ఇంటి నుండి నేను వెళ్ళడమో, లేక మా అన్నయ్య గారు వెళ్ళడమో, లేక మా అక్కలు 5గురు ఇప్పుడు ఇక్కడే ఉండేవారు. ఎవరో ఒకరు వెళ్ళడం, అట్లా ఇంటి వ్యవహారాలు పెద్ద అంటే పనిచేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ప్రైవేట్ సెక్రటరీస్ ఉండేవారు, ఇంటి స్టాఫ్ ఉండేవాళ్ళు. ప్లస్ మేమంతా ఎవరో ఒకళ్ళ ఇంట్లో సమ్ పర్సన్ విల్ ఆల్వేస్ బి దేర్. ఓకే. అట్లా మేము మేనేజ్ చేసేవాళ్ళం తప్ప మీరు అన్నట్టుగా భార్య వ్యూహం అనేది పెద్ద ఇట్స్ బిగ్ సెట్ బ్యాక్. లోటు. కానీ ఆయన పని ఎక్కువగా Hmm. పని అంతకుముందు 8 గంటలు 10 గంటలు పని చేస్తే 1970 తర్వాత ఆయన 14 గంటలు చేసేవారు అనమాట. సో అట్లా ఈ కంపెన్సేటెడ్ దిస్ లాస్ విత్ మోర్ వర్క్ అది జరిగిందనమాట. సో అది ఒక ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. 14 భాషలు నేర్చుకునేవారు. Hmm. ఓ 2-3 భాషలు నాకు బాగా జ్ఞాపకం. 77 తర్వాతనే నేర్చుకున్నారు. ఆయన బ్రహ్మాండంగా స్పానిష్ మాట్లాడేవాళ్ళు, ఫ్రెంచ్ మాట్లాడేవారు. ఇవన్నీ 77 తర్వాత నేర్చుకున్నారు. Okay. సో దిస్ టైమ్ యూస్ టు స్పెండ్ ప్రొడక్టివ్లీ Hmm. టు డూ సంథింగ్, టు లెర్న్ సంథింగ్ న్యూ. జిజ్ఞాస అన్నది అనేది అసలు ఆయన వ్యక్తిత్వంలోనే ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 65 సంవత్సరాలు ఉన్నప్పుడు కంప్యూటర్ ఎలా వాడాలి అన్నది నేర్చుకున్నారు. ఒక 6 నెలల్లో బహుశా చాలామంది కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ కంటే బెటర్గా ఆయన వాళ్ళకే చెప్పేవారు. నేను కంప్యూటర్ నేర్చుకునేది మధ్య ఎలక్ట్రానిక్స్, ఆయన నాకంటే ఒక విధంగా కంప్యూటర్ గురించి ఆయనకే ఎక్కువ తెలిసేది. అంటే అంత నేర్చుకోవాలి అనే ఒక జిజ్ఞాస, అప్డేట్ అవుతూ అప్డేట్ ఉండేవారు. అవ్వాలి అన్నది ఒక కొత్త విషయం, ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్నది ఆయన జిజ్ఞాస. 80 ఏళ్ళు అనుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ కీబోర్డ్ నేర్చుకున్నారు. ఆయన 81 సంవత్సరం ఆయనకి ఆ వేళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పారు, మీరు ఏదో ఎక్సర్సైజ్ చేయాలండి వేళ్ళకి అని అంటే ఇదంతా ఎందుకు అంటే ఆయన మ్యూజిక్ పట్ల చాలా ఇష్టం ఆయనకి. అది ఎలక్ట్రానిక్ మన తెప్పించుకుని కీబోర్డ్ రోజు మార్నింగ్ సాయంత్రం దాని మీద వాయించి ఓ సంవత్సరం అంటే 2 సంవత్సరం, ఇంకా 6 నెలలు అయితే ఆయన సరిపోతారు అన్నగా నాతో అన్నారు, ప్రభాకర్ ఐఎమ్ నౌ రెడీ ఫర్ ఎ కన్సర్ట్ అని. నేను అంటే ఒక కచేరీ చేసే స్థాయికి ఎదిగారు ఆయన. అంటే జిజ్ఞాస నేర్చుకోవాలి. మా అందరికి కూడా అదే చెప్పారు, చదవండి, ఏదో పుస్తకం చదవండి, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోండి. రాత్రి పడుకునేప్పుడు ఇవాళ నేను కొత్త విషయం ఏమైనా నేర్చుకున్నానా అని మిమ్మల్ని అడుక్కొని పడుకోండి. ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ న్యూ, ఎస్ బీ సాటిస్ఫైడ్. లేదు అని అంటే ట్రై టు కంపెన్సేట్ ద నెక్స్ట్ డే. ఇట్లా అంటే దీస్ ఆర్ థింగ్స్ విచ్ యూ లెర్న్ ఫ్రమ్. అంటే ఆయన కూర్చోబెట్టుకొని మీరు ఇది చేయండి అది చేయండి ఇప్పుడు అడ్వైస్ కాదు, అంటే బై యాక్షన్. ఆయనని చూసి మేము నేర్చుకున్నాం ఎక్కువగా. మా ఇంట్లో వాళ్ళందరం అబద్ధాలు చెప్పకూడదు అని ఎప్పుడు చెప్పలేదు ఆయన అబద్ధం చెప్పకపోయేవాడు. ఆటోమేటిక్గా అబద్ధం చెప్తే తప్పు అనే సంగతి మాకు అర్థమైపోయింది. అట్లా బై ఎగ్జాంపుల్ యూజ్ టు లీడ్ us. అంటే ఒక ఎక్సర్సైజ్ చేయమంటే కచేరీ చేసే స్థాయికి నేను వచ్చాను అన్నారంటే ఒక విషయం పట్ల అతను ఎంత ఫోకస్డ్గా ఉంటారు ఆయన అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సార్. సార్ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలని చూస్తే ఎక్కువ కుటుంబ వారసత్వ రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీ అన్నయ్య గారు ఇద్దరు కూడా కాస్త రాజకీయాల్లో ఉన్నారు, పెద్దన్నయ్య రెండో అన్నయ్య, తర్వాత జనరేషన్లో తర్వాత రీసెంట్గా మన బీఆర్ఎస్ నుంచి వాణిదేవి గారు ఈ మధ్య రీసెంట్ గా ఉన్నారు. కానీ మరి ఆ తర్వాత తరం ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు సార్? ఇప్పుడు గ్రాండ్ సన్ ఒక ఆయన సుభాష్ కాస్త బీజేపీలో ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఇంకెవరైనా? క్వశ్చన్ ఆఫ్ ఆపర్చునిటీ ఏంటంటే మేము ఎప్పుడు అంటే ప్రజల్లో పుట్టి పెరిగిన వాళ్ళం, మేము రాజకీయాలు మాకు కొత్త ఏం కాదు. నేనేం చెప్తానంటే రాజకీయాలు వి వాంట్ ఇట్ బట్ నాట్ ఎట్ ఎనీ కాస్ట్. ఇది డిఫరెన్స్ అండి. ఎవరైనా జాగ్రత్తగా అంటే గౌరవప్రదంగా అడిగి చేయండి అంటే మాకు ఒక అంతా నేర్పించారు నాయన గారు. దాన్ని వెంపర్లాడకూడదు, పదవుల వెనకాల పరిగెత్తాలన్న అది మాకు చిన్నప్పుడు తెలుసు కాబట్టి, మేము చూసాం కాబట్టి ఆయన్ని ఏదైనా గౌరవప్రదంగా వస్తే తప్పకుండా చేస్తాం. ఇప్పుడు మా సోదరి వాణిని కూడా వాళ్ళే పిలిచి కంటెస్ట్
రంగారావు గారు టికెట్ వాళ్ళే ఇచ్చారు, రాజేశ్వర గారు కూడా వాళ్ళే ఇచ్చారు. నాయనగారికి అయితే ఆయన్ని ఇక తప్పుకుందామంటే తీసుకుపోయి ప్రధానమంత్రి చేశారు. సో ఇట్లా గౌరవప్రదంగా ఏదైనా వస్తే తప్పకుండా మా వంతు కృషి తప్పకుండా చేస్తాం, అండ్ వీ విల్ డూ అవర్ బెస్ట్. ఆ నమ్మకం అందరికీ మా మీద ఉంది. ఒక అంటే ఏదైనా పదవి ఏదైనా ఇస్తే 100% వాళ్ళు న్యాయం చేస్తారు ఈ కుటుంబం వాళ్ళు అనేది. కానీ అట్లానే మేము ఈ పదవుల వెనకాల పరిగెత్తడం అన్నది ఎప్పుడు చేయలేదు, చేయం కూడా. సార్ ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, అలాగే నాన్నగారిని తలుచుకోగానే ఆయన నాకు ఇది నేర్పించారు అని ఏది గుర్తొస్తూ ఉంటుంది సార్ అసలు నాకు ఎక్కువగా? ముందు గుర్తొచ్చేది ఆయన చేసే పని అండి. ఎప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు గుర్తొస్తుంది. 5-6 గంటల్లో ఒకటి ఇట్లా కూర్చొని చదవడం, రాయడం, ఇది ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక మనిషి కేవలం కృషి, తర్వాత జిజ్ఞాస, ఇవి రెండు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ అని నాకు మనసులో రాగానే అది వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్. రెండవది ఏంటంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకు, కీప్ డూయింగ్ యువర్ వర్క్. ఓకే. ఇది ఒక కర్మయోగిలాగా తన పని తను చేసుకుపోవడం. దిస్ ఈజ్ వాట్ కమ్స్ మై మైండ్ ఇమ్మీడియట్గా. రెండవది ఏంటంటే ఎవరేమన్నా డోంట్ రియాక్ట్. వాళ్ళు అనడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అది మంచి కారణమే ఉంటుంది, చెడు కారణమే ఉంటుంది, ఊరికి జలసి ద్వారా అనేది ఉంటుంది, ఎన్నో కారణాలు. వాటి గురించి ఎందుకు బాధపడేది? దానివల్ల వై డూ యూ గెట్ ఎఫెక్టెడ్ విత్ దాట్? వాళ్ళు ఏదో అన్నారని మనం ఎఫెక్ట్ అయితే మన పనిపోతుంది కదా ఇక్కడ. ఇది మేము నేర్చుకున్నాం. నేను ఒక్కటే కదా, మా ఇంట్లో అందరం మా పనులు మేము చేసుకోవడం అన్నది, దట్స్ వాట్ వీ హవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాన్నగారు మీకే కాదు మాకు కూడా నేర్పించినట్టుగా అనిపిస్తుంది. మేము కూడా ఖచ్చితంగా ఇలాంటివన్నీ ఫాలో అవ్వాల్సిందే సార్. అంతే, ఈ జనరేషన్ నేను చెప్పేది కూడా అది. నిజం సార్. కీప్ డూయింగ్, డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పీపుల్ హూ హ్యావ్ కమిటెడ్ దేర్ లైఫ్స్ టు ద కంట్రీ. ఆయన జీవితం అంతా 60 సంవత్సరాలు రోజు 14 గంటలు దేశానికి అర్పించాడంటే ఎంత గొప్ప సాక్రిఫైస్ చూడండి. లెర్న్ ఫ్రమ్ దెమ్. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉండింది, ఆయన ఆలోచన పద్ధతి ఎలా ఉండింది, ఒక విశ్లేషణ ఎలా ఉండింది, దేశం పట్ల ఆయనకున్న పేట్రియాటిజం ఎలా ఉండింది, ఇవన్నీ మనం నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి. అందుకే నేను చెప్తుంటాను, మన భారతరత్న తీసుకున్నప్పుడు కూడా నేను పెద్ద రెస్పాన్సిబిలిటీని ఎందుకన్నానంటే ఆ ఇన్స్పిరేషన్ మనం నెక్స్ట్ జనరేషన్ ఎలా ఇవ్వాలి. అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇప్పుడు చాలామందికి ఆయన గురించి తెలియదు, కానీ ఆయన చేసిన భారతరత్న వచ్చిందంటే ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఎంతో గొప్ప పనులు చేశారు కదా. ఆ గొప్ప పనులు మరి నెక్స్ట్ జనరేషన్ చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. మనం కాకపోతే ఇంకెవరు చెప్తారు? ఈ జనరేషన్ వాళ్ళే చెప్పాలి. సో ఇదొక పెద్ద బాధ్యతగా అనిపించింది నాకు. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ దాట్ స్టేజ్. సార్ ఫైనల్గా ఒక్క క్వశ్చన్, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చింది సార్, అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. మీకు ఏమనిపిస్తుంది? నాన్నగారు పార్టీ అనేది ఏదైనా అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి గారితో ఎలాంటి రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఇప్పుడు వ్యక్తిగతంగా అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయమ్మా నాకు. రేవంత్ రెడ్డి గారు తెలుసు, ఆ క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు పరిచయమే. అలాగే బీజేపీలో కూడా చాలామంది నాకు పరిచయం. కాబట్టి వ్యక్తిగతంగా అందరూ పరిచయం ఉంటారు. నేను ఒకటి ఏమంటానంటే, సి ఎవ్రీ పార్టీ ఈజ్ ఎ వెహికల్. ఒక గమ్యం అని ఉంటుంది. ఒక కార్లో వెళ్తారు ఒకరు, ఇంకొక మంచి కార్లో ఇంకోళ్ళు వెళ్తారు. కానీ గమ్యం ఏంటి? డెలివరబిలిటీస్. నువ్వేం చేస్తున్నావు? గవర్నమెంట్లో వెళ్ళి గవర్నమెంట్ ఫామ్ చేసే బాగానే ఉంది. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నువ్వేం చేయగలుగుతున్నావు ప్రజలకి, ఇది ఇంపార్టెంట్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా, ఇంకా XYZ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ వచ్చిందని కాదు. అక్కడ వచ్చిన తర్వాత ఏం చేయగలిగారు, అది ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. కాబట్టి అందరూ పరిచయస్తులే, అందరూ మంచి ఫ్రెండ్సే, కలుస్తుంటాం. ఒకరి పట్ల ఒకరు మంచి అభిమానం ఉంది, గౌరవం ఉంది, అంతవరకు పెడతాం తప్ప ఇప్పుడు ఇదే కరెక్ట్ పద్ధతి, ఈ పద్ధతిలో పెడితేనే కరెక్ట్ అని అట్లాంటి డాగ్మాటిజం నాకేం లేదు. అది సార్ పివి గారికి భారతరత్న రావడం విషయంలో ఓ కుమారుడిగా మీరెంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో, ఈ దేశ పౌరులుగా మేము కూడా అంతే గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. మేము ఇంటర్వ్యూ అడగగానే పివి గారి జీవిత విశేషాలు ఎన్నో మాతో షేర్ చేసుకున్నందుకు నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు సార్. చాలా దూరం నుండి వచ్చారు మీరు. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్.
చాలా సంతోషం. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.